హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. నమస్కారం అండి. నా పేరు సోమన శ్రీనివాసులు రెడ్డి. నేను 2006 సంవత్సరంలో ఈ పినాగ్నిషి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ల్యాండ్స్ని చీదర్ల వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ దగ్గర మేము ఈ కంపెనీని టేక్అవుట్ చేసుకొని ఆ కంపెనీలో డైరెక్టర్లకు జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఈ కంపెనీని మేము కొనసాగిస్తున్నాము. ఇది మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని 19 సంవత్సరాలు అవుతుంది. ఈ 19 సంవత్సరాల్లో కూడా ఇప్పటికి 2 సార్లు కటింగ్ చేస్తే యూకలిప్టిస్ 2 సార్లు మేమే కటింగ్ చేసుకొని అది మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఇప్పుడు 3వ కటింగ్ వచ్చి ఉండేటప్పటికి ఈ 3వ కటింగ్ ఏదో ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పి ఈ ఆశతో ఈ విలేజ్లో కొంతమంది రౌడీ మోకల్ని ఎంటబెట్టుకొని ఇదంతా మీకే ఇచ్చేస్తాను, మీరే దౌర్జన్యం చేసి మీరు ఏదైనా కొట్టుకొని పోండి అని చెప్పి అజయ్ ఘోష్ అనే ఫ్రాడ్ చేసే వ్యక్తి ఈ కంపెనీని నాదని చెప్పి ఫ్రాడ్ సర్టిఫికెట్లు, ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఫ్రాడ్ సృష్టించి ఇది నాది, ఈ కంపెనీ నాది అని చెప్పి మొత్తం మమ్మల్నే కాదు జనాలను కూడా చీటింగ్ చేసి జనాల దగ్గర కూడా కొన్ని లక్షల రూపాయలు తీసుకొని తినేసి ఇవన్నీ చేసి ఇప్పుడు లాస్ట్లో ఈ కర్ర ఎక్కువ మొత్తం వస్తుందని ఈ చేజర్లలో కొంతమంది రౌడీలను ఎంటబెట్టుకొని వచ్చి దౌర్జన్యంగా చేసి ఒక 6 లారీలు కర్ర దాకా కొట్టి ఎక్కడ అమ్మేస్తున్నాడు. ఆ అమౌంట్ కూడా రికవరీ చేయాలి. అదేమంటే పోలీసు వారు తీసుకొచ్చి 2 కేసులు రిజిస్టర్ చేశారని చెప్పి పోలీసు వారి మీద వ్యతిరేకంగా ప్రాపగండ చేస్తున్నాడు. ధనవంతులకి సపోర్ట్ చేస్తున్నారు, బలవంతులకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. పోలీసు వారు రికార్డు పరంగా తనిఖీ చేసి ఎవరిది వాస్తవం కాదో చూసి వాళ్ళు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారు లేటెస్ట్గా 1B అడంగులు కానీ పాస్బుక్లు కానీ ఇష్యూ చేయడం జరిగింది. ఇది హైకోర్టులో నాకు ఆర్డర్ ఉంది అంటున్నాడు. ఆ ఆర్డర్ ఏమని ఇచ్చింది ఒకసారి ఆయన చూపిమనండి, పబ్లిక్లో వచ్చి కూర్చొని చూపిమనండి. ఎన్సీఎల్టీలో స్టేటస్ కో ఉంది అంటున్నాడు. ఆ స్టేటస్ కో కూడా ఏముందో పబ్లిక్లో కూర్చోమనండి. దీంట్లో డైరెక్టర్లు మేమే అని ఆయనే ఒప్పుకొని ఉన్నాడు. ఎన్సీఎల్టీలో కేసు వేసినప్పుడు ఈరోజు నేను డైరెక్టర్ని మేనేజింగ్ డైరెక్టర్ని అన్నప్పుడు ఎన్సీఎల్టీ కేసులో ఆయన ఎందుకు మేనేజింగ్ డైరెక్టర్గా కనపరచలేదు, ఆయన ఫిక్షనర్గానే కనపడుతున్నాడు. ఇప్పుడు బయట వచ్చేటప్పటికే నేను మేనేజింగ్ డైరెక్టర్ని అంటున్నాడు. పోతే మమ్మల్ని ఒక్క పేపర్ చూపిస్తే మేము బయట వెళ్ళిపోతాం అంటున్నాడు. నేను 100 పేపర్ల డాక్యుమెంట్లు చూపిస్తా, అతన్ని ఒక్క పేపర్ తెమ్మనండి, మేము కంపెనీని వదిలేసి వెళ్ళిపోతాను. అతను లైఫ్ పడ్డ ముద్దాయి, లైఫ్ శిక్ష అనుభవించున్నాడు. అతని కోర్టు సెక్షన్లు 267, 271 ప్రకారం లైఫ్ పడ్డ ముద్దాయి. అతను ఏ కంపెనీకి డైరెక్టర్గా ఉండేదానికి చెల్లుబాటు కాదు కంపెనీ యాక్ట్ ప్రకారం. ఇది అతని పొలం అని అతను నేను రుజువు చేసుకునేటప్పుడు గూడూరు కోర్టులో రిసీవర్ కావాలని ఎందుకో కేసేశాడు. మన సొంత పొలానికి మనకి రిసీవర్ ఎందుకు? ఇవన్నీ ఫ్రాడ్ పేపర్లు సృష్టించుకొని ఈ కంపెనీ నాది అని తిరుగుతూ ఈ పొలాన్ని చూపించి అందరి దగ్గర మోసం చేసి కొన్ని లక్షల్లో తినేసి ఉన్నాడు. ఆ తినేసిన రుజువులు కూడా చూపించగలను నేను. వాళ్ళందరినీ కూడా మీ ప్రెస్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి మీ ప్రెస్ ఎదుటి కూర్చొని పెట్టి ఇవన్నీ రుజువులతో కూడా నేను చూపించి రుజువు చేస్తాను. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఇదిగో ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఒరిజినల్ 1B అడంగులు, ఇదిగో ఆర్ఓసి నుంచి లేటెస్ట్ ఎవరు డైరెక్టర్లు అనేదానికి ఆర్ఓసి నుంచి 2017, 11, 2023
ఆయన నన్ను ల్యాండ్ రాబరా అన్నాడు. అతను ల్యాండ్ రాబరా, నేను ల్యాండ్ రాబర్నా, నేను ల్యాండ్ లార్డ్ని. వాడు రోడ్డు మీద తిరిగేవాడు. నా సొంత మేము డబ్బు వెచ్చిచ్చి మేము కొనుగోలు చేసాం. ఈ కంపెనీలో డైరెక్టర్లు ఉన్నాం ఈరోజు. ఈ అజయ్ ఘోష్ అనే అతను ఎంఆర్ఓ గారి రెవెన్యూ రికార్డ్స్ మాకు చేసినందుకు ఎంఆర్ఓ గారి మీద, కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోయి కేసు ఫైల్ చేశాడు. ఆ కంటెంప్ట్ని ఎంఆర్ఓ గారు 3 times కౌంటర్ ఫైల్ చేసినా కూడా ఆ కేసుకి అటెండ్ కాకుండా బయట తిరుగుతున్నాడు. పోలీసు వాళ్ళు ఏదో మా పక్షపాతంగా చేస్తున్నారని పోలీసు వాళ్ళ మీద కూడా అట్టే దుష్ప్రచారం చేస్తున్నాడు. మేము ఇంత జరుగుతుంది కాబట్టి ఒక పెద్ద మనిషికి చెప్పాం. ఆ పెద్ద మనిషి పేరును కూడా బయట ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషికి చెప్తాం. మండలంలో ఒక నాయకుడు అంటే ఆ నాయకుడికి చెప్తాం. మనం చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషి పేరును కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆ పెద్ద మనిషి ల్యాండ్ తీసుకోవాలని ఉన్నాడు అంటాడు, వాళ్ళకి కోరిక కలిగింది అంటాడు. మనం పెద్ద మనిషి చెప్పుకుంటాం కదా, చెప్పుకున్నప్పుడు ఆ పెద్ద మనిషి దగ్గరికి నువ్వు చెప్పు. ఆ పెద్ద మనిషి నిన్ను అడిగాడు, నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తెమ్మన్నాడు. అందుకని ఆ పెద్ద మనిషి పేరుని కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు ఇతను. ఇది మంచి పద్ధతి కాదు అతనికి. 2017 ఆర్డర్ చెప్తున్నాడు. 2017 ఆర్డర్ ఏమి ఇచ్చింది? ఈ కాంటినెంటల్ రూల్ కాదు, పినాకినీ షిఫార్మ్స్ కొనసాగించడం. పినాకినీ షిఫార్మ్స్లో కూడా నువ్వు ఉండవా డైరెక్టర్గా? లేవు. నువ్వు చీగర్ వెంకటేశ్వర్లు అనే అతని టైంలో నుంచి నువ్వు మోసం చేస్తా తిరుగుతున్నావు. 30 సంవత్సరాలు ఈ మోసం ఇక్కడ నీకు చెల్లుబాటు